హనుమాన్ కాదు హనుమాన్ హనుమాన్ సినిమా అసలు మన ఇండియన్ సూపర్ హీరో సినిమా, మన ఇండియన్ మైథలాజికల్ హీరో. మనం చిన్నప్పటి నుంచి ఆయన కథలు వింటూ ఆయన్ని కొలుస్తూ చాలా మోటివేషన్తో పెరిగాము. ఇంట్లో వాళ్ళు చెప్తూ ఆయన మీద సినిమాలు చూస్తూ ఆయన ద్వారా ఒకరికి పవర్స్ వస్తే ఎలా ఉంటుంది, ఆయన ద్వారా ఒకరికి పవర్స్ వస్తే ఎలా ఉంటుంది, ఆయన మీద కూడా ఒక సూపర్ హీరో సినిమా తీయచ్చు అని ప్రశాంత్ వర్మ గారు చూపించారు. చూపిస్తామని చెప్పారు, చేశారు, చూపించారు. రిమెంబర్ ద నేమ్ ప్రశాంత్ వర్మ. మనం మార్వెల్ అవెంజర్స్ చూస్తాము, డీసీ బ్యాట్మెన్కి ఎగబడి వెళ్ళిపోతాము. కానీ సార్ పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ రాలేకపోయి ఉండొచ్చు ఈ సినిమాకి. లిమిటెడ్ బడ్జెట్లో చాలా ఫెంటాస్టిక్గా తీశారు, చాలా ఫ్యాబులస్గా వచ్చింది సినిమా మాత్రం. సినిమా స్టార్ట్ అయిన క్షణం నుంచి క్లైమాక్స్ వరకు అసలు నాకు బయటికి రాబుద్ది కాలే. ఇంకా నాకు ప్రీ క్లైమాక్స్ ఇంకా క్లైమాక్స్ అయితే నా కళ్ళ ముందు ఇంకా అట్లనే ఉంది. అసలు అలా కళ్ళకు కట్టినట్టు అలా కళ్ళు కదపకుండా చూస్తూనే ఉంటాము. ఇంకా క్లైమాక్స్ అయితే వెంట్రుకలు నిక్కబడుచుకుంటాయి సార్, అట్లా ఉంది. నాకున్న ఒక డిసప్పాయింట్మెంట్ ఏదో ఉంది అంటే అది ఏం లేదు, ప్రశాంత్ వర్మ గారు హనుమంతుడి క్యారెక్టర్ ఎవరు ప్లే చేశారు చూపిస్తారు అనుకున్నా కానీ చూపియలే. అదొక సస్పెన్స్ మాత్రం పెట్టారు. బట్ స్టిల్ ఎలా చేశాడు అన్న, కొత్త హీరో కదా, ఎలా చేశాడు? కొత్త హీరో కాదు సార్, ఆయన చిన్నప్పటి నుంచి చేస్తున్నారు. మొన్న కూడా అదే అన్నారు ప్రెస్ మీట్లో. సార్ కొత్త హీరో కాదు, చిన్న హీరో కాదు, నటన అంటే ఏంటో తెలిసిన హీరో. నటన అంటే ఏంటో తెలిసిన హీరో తేజ సజ్జా గారు. మీ టాలెంట్కి మాత్రం హ్యాట్స్ ఆఫ్, జోహార్. ప్రశాంత్ వర్మ గారు మీ గట్స్కి హ్యాట్స్ ఆఫ్. ఖచ్చితంగా మీ రెండో సినిమా 2025లో సెకండ్ పార్ట్ అని చెప్పి రివీల్ కూడా చేశారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్కి ప్రొడ్యూసర్స్ మీద వస్తారు, ఇస్తారు బడ్జెట్. దీని సినిమా తక్కువ ఇచ్చారు కదా నాకు కావాలని, దాని గురించి ఏం చెప్తాను సార్? అది మనం ఏం చేయలేము, ఎందుకంటే ఇది చిన్న బడ్జెట్ మూవీ. సో పెద్ద మూవీస్కి కలెక్షన్లు కావాలి అంటే వాళ్ళకి ఫస్ట్ 2 డేస్లో స్క్రీన్లు వచ్చేయాలి. ఒకవేళ మూవీ బాగాలేదని టాక్ వచ్చిందంటే వాళ్ళకి కలెక్షన్లు రావు. సో ఆబ్వియస్లీ ఆ ఫస్ట్ 2 డేస్లో థియేటర్ లక్కి ఉంటుంది. గుంటూరు కారం ఢీ కొట్టే మూవీ అనుకోవచ్చు. ఖచ్చితంగా ఢీ కొడుతుంది అన్న, ఖచ్చితంగా గుంటూరు కారం మహేష్ బాబు గారి సినిమాని ఢీ కొట్టే సత్తా హనుమాన్కి వచ్చేసింది. హనుమాన్ అది హిట్ కొట్టినా ఢీ కొడుతుంది, హిట్ కొట్టకపోయినా ఢీ కొడుతుంది. దీనికి మాత్రం ఖచ్చితంగా స్క్రీన్లు పెరిగి తీరతాయి అన్న, అది మాత్రం గ్యారంటీ. సంక్రాంతి ఫస్ట్ బ్లాక్ బస్టర్ అనుకోవచ్చు. సంక్రాంతి ఫస్ట్ బ్లాక్ బస్టర్ హనుమాన్తో స్టార్ట్ అయిపోయింది. హనుమంతుడు టాలీవుడ్కి శుభారంభం చేశాడు, అంతే. హనుమాన్ అందరూ ఖచ్చితంగా ఫ్యామిలీతో వచ్చి కలిసి చూడాల్సిన సినిమా. యాక్షన్ ఉంది, ఎమోషన్ ఉంది, సెంటిమెంట్ ఉంది. రవితేజ గారి వాయిస్ ఓవర్తోనే కామిక్ టైమింగ్. తేజ సజ్జా గారికి రవితేజ గారికి ఉన్న కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. ప్రతిదీ ఎంజాయ్ చేస్తాం, ప్రతి పార్ట్ ఎంజాయ్ చేస్తాం. అండ్ కలేజా కానీ అండ్ అదర్వైజ్ ఈ మూవీ వచ్చేసి కానీ అంత ఫ్లాప్ మూవీసే. కాకపోతే మూవీలో మటుకు డ్యాన్స్ మాత్రమే బాగుంది. అండ్ అదర్వైజ్ రమ్యకృష్ణ క్యారెక్టర్ కానీ ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ కానీ మట్టుకే బాగున్నాయి. ఇంకా ప్రతి ఒక్క క్యారెక్టర్ అసలు బాగా చెదరం అబ్బా నిజం చెప్పాలంటే. అండ్ త్రివిక్రమ్ గారు వచ్చేసి అప్పుడప్పుడు వాడున్న క్యారెక్టర్ ప్రతి ఒక్క క్యారెక్టర్ అవే రివ్యూలు అయితే ఉన్నాయి. పెద్ద స్టోరీ అంటూ కూడా ఏం లేదు, అనవసరంగా గుంటూరు కారం పేరు పెట్టి చెదరం చేసిండప్ప. నిజంగానే బాగాలేదు సినిమా. మేము పెట్టే పైసలకి సాటిస్ఫాక్షన్ అయితే అయ్యలేము, నిజం చెప్తా ఉన్నా. మేము 450 రూపాయలు టికెట్ పెడితే దీని బదులు కూలి పని చేసుకుంటే బెటర్ ఏమో, మాకు నిజంగా బెటర్ అవుతుండే. ఎన్ని తీశారో కూడా అర్థం లేదు. ఒక్క సినిమాలో చెప్పాలంటే అంత వేస్ట్, స్టోరీనే వేస్ట్. ఆ మూవీలో అంటే బీజం ఒకటే బాగుందబ్బా నిజం చెప్పాలంటే. అండ్ క్లైమాక్స్లో వచ్చేసి ఒక 10 మినిట్స్ మాత్రమే బాగుంది. దానికంటే ముందు అసలు సినిమా స్టోరీనే బాగాలేదు. ఎన్ని తీసిండో ఎందుకు ఒప్పుకున్నాడో మాత్రమే అసలు బాగాలేదు. కాకపోతే డ్యాన్స్ మాత్రం 200%కి 500% న్యాయం చేసిండు. డ్యాన్స్ మాత్రమే బాగుంది, మిగతా స్టోరీనే ఏం లేదు. అసలు ఎందుకు తీసిండో కూడా అర్థం కాలేదు. టికెట్ పెట్టి కూడా వేస్ట్ అనిపించింది అబ్బా. డామినేట్ చేసిందా మహేష్ బాబుని 100% అబ్బా. మంచి నటిని, మంచి యాక్టర్ అబ్బా శ్రీలా మాత్రం. ఖచ్చితంగా నేను చెప్తున్నా, ఆ విషయంలో మాత్రం నేను ఒప్పుకుంటా. కాకపోతే మూవీ స్టోరీ మాత్రం వెళ్ళిందబ్బా. అసలు రైటింగ్ బాగాలేదు, డిఓపి బాగాలేదు, బిఎన్ఏ గ్రాఫిక్స్ బాగాలేదు. కాబట్టి బీజం మాత్రం బాగా కొట్టిండబ్బా తమన్. ఏం తాగి కొట్టిండేమో కానీ బీజం మాత్రం బాగుంది, నిజంగానే బాగుంది. తమన్కి మాత్రం ఇది ఈ మూవీ మాత్రం హిట్ అని అనుకోవచ్చు. కాకపోతే ఈ మూవీకి మాత్రం మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రం అమ్మాయిలు కానీ చాలా మంది ఉంటారు. కానీ ఈ మూవీతో మాత్రం మొత్తం చాలా మంది